ఇప్పుడే 'వార్ 2' మూవీ చూసినాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ వీడియో చూసి సినిమాకి పోదాం అనుకుంటే మాత్రం వద్దు, మీరు ఇక్కడనే ఆపేసి వెళ్ళిపోండి. నేను నాకెట్లా అనిపించిందో మాత్రమే చెప్తున్నాను. మీరు మీకెట్లా అనిపించిందో తెలుసుకోవాలంటే మీరే సినిమా చూడాలి. ఎందుకంటే మీరు తిన్నట్టు నేను తినలేను, మీరు సినిమా చూసినట్టు నేను చూడలేను. మూవీ నాకు ఓకే అనిపించింది. అంటే ఎట్లా అనిపించింది అంటే రెగ్యులర్ బాలీవుడ్ టెంప్లెట్ మూవీ. అండ్ ఎక్కువ ఏదో జరిగిపోతుంది, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని ఇట్లా ఏం ఉండదు. జస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, అదే జరుగుతుంది. అండ్ ఓపెన్గా మాట్లాడుకోవాలంటే టికెట్ దిగింది ఎన్టీఆర్ అన్న పేరు మీదనే. అది యూఎస్ కావచ్చు, ఓవర్సీస్ కావచ్చు, ఇండియా నార్త్ టు సౌత్ ఎక్కడైనా కావచ్చు. సో మోస్ట్లీ ఎన్టీఆర్ అన్న కోసమే పోయారు అందరూ. అండ్ హృతిక్ రోషన్ గారు ఇట్లా జస్ట్ మూవీ స్క్రీన్ ఓపెన్ గానే వచ్చేస్తారు డైరెక్ట్గా, లేట్ ఏమి ఉండదు. నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే హీరోస్ ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉంటుందో దానికోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు ఆడియన్స్. మనోళ్ళు ఆ విఎఫ్ఎక్స్ ఎక్కువ ఏదో చేసేయాలి, ఎట్లా చూపెట్టాలి అట్లా చూపెట్టాలి అని చెప్పేసి హెవీ విఎఫ్ఎక్స్ని ఇంక్లూడ్ చేస్తే అది కనెక్ట్ అవుతలేం దానికి. నేను చాలా మూవీస్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇది. మరి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో నాకు తెలియదు. అంటే ఒక పెద్ద వుల్ఫ్ పెట్టాలి, ఒక జాకెల్ పెట్టాలి, పక్క నుంచి నడుచుకుంటూ రావాలి, అసలు అదిరిపోతే అనుకుంటారేమో. అంటే దానికన్నా జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇట్లా జస్ట్ కార్ దిగినా హై వచ్చేస్తుంది మాకు. అంటే కొంచెం మంచిగా చూపిస్తే సేమ్ విత్ ఎన్టీఆర్ అన్నతో అట్లే జరిగింది. అంటే ఇంట్రొడక్షన్ సీన్ ఎట్లా ఉంటుందా అని ఒక 30 minutes వెయిట్ చేసిన తర్వాత వస్తారు ఎన్టీఆర్ అన్న. ఎట్లుంటుందా అని వెయిట్ చేస్తున్నప్పుడు ఇట్లా ఆ ఏరోప్లేన్లో వచ్చేయడము, ఆ వెనకాల విఎఫ్ఎక్స్ అది కొంచెం నచ్చలేదు. మళ్ళీ కావాలంటే కింద ల్యాండ్ అయిన తర్వాత ఆ షాట్ బాగుంది, మళ్ళీ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అది న్యాచురల్గా అనిపిస్తుంది మనకి. ఇది నా ఫీలింగ్. నేను సినిమాలో కొన్ని చూస్తాను, అవే నేను మీకు చెప్తున్నాను. నాగవంశీ గారు ఏం చెప్పారంటే హిందీ కన్నా నెట్ ఎక్కువ పెట్టాలి ఈసారి, ఇది మీ టార్గెట్ అన్నట్టు ఒక రేంజ్లో స్పీచ్ ఇచ్చారు. నాగవంశీ గారు మీరు ఏం చెప్పారు, లిప్సింగ్ కూడా మిస్ అవ్వదు అని అన్నారు. బట్ 50% ఆఫ్ ద సీన్స్, మోర్ దెన్ 50 to 60% ఆఫ్ ద సీన్స్ ఎన్టీఆర్ అన్న లిప్సింగ్ ఉండదు. దానికి ఏమంటారండి? ఓకే, అంటే ఏదో ఒకటి చేసి ప్రోడక్ట్ మనం సేల్ చేయాలి మార్కెట్లకి అనేది ఒక బిజినెస్ మ్యాన్ స్ట్రాటజీ నాకు తెలుసు. అట్లీస్ట్ అబద్ధం ఆడొద్దు కదా. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎక్స్పెక్ట్ చేసిపోయింది ఏంటి అంటే ఎన్టీఆర్ అన్న హృతిక్ అన్న మధ్యలో యాక్షన్ సీన్స్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో డ్యాన్స్. అంతకుమించి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యాక్షన్ సీన్స్ ఆబ్వియస్లీ పెద్ద గ్రాండియర్గా తీద్దాము, ట్రైన్ మీద ఫ్లైట్ మీద ఎగిరేద్దాం, నూకేద్దాం, కొట్టేద్దాం, మిరిచేద్దాం, పగలగొడదాం అన్న రేంజ్లో తీస్తారు. ఆబ్వియస్లీ దాంట్లో కొంచెం ఆర్టిఫిషియల్ థింగ్స్ అవి ఉంటాయి, మనం కొంచెం లిబర్టీ తీసుకొని చేయాల్సి ఉంటుంది. అవన్నీ నా మైండ్లో పెట్టుకొని పోయినా. న్యాచురల్గా ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరి మధ్యలో డ్యాన్స్లు, ఆ ఫైట్ సీన్లు, వీళ్ళిద్దరి మధ్యలో ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో జస్ట్ ఈ సీన్స్ కోసమే ఎక్కువ పోయినాను నేను. మిగతా అంతా నేను ఇగ్నోర్ చేయగలుగుతాను. నన్ను సర్ప్రైజింగ్లీ జనాబే అలీ, అదే సలామే అనాలి సాంగ్ కంప్లీట్లీ డిసప్పాయింట్ చేసింది నన్ను. ఎందుకంటే దానికన్నా యూట్యూబ్లో ఉన్న పాటనే బాగుంది. దాంట్లో మంచి స్టెప్స్ వేసారు. అంటే అందులో ఉన్నది అనుకోరు, ఇంకా కొత్తగా స్టెప్స్ ఏమి వేయలేదు, కొత్తగా వైవిధ్యభరితమైన ఈ స్టెప్స్ ఏమి వేయలేదు. యూట్యూబ్లో ఏదైతే పెట్టారో అదే పెట్టారు. మళ్ళీ కంప్లీట్ సాంగ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ అని పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తెలుగులో కుదిరితే ఆ పాట వచ్చినప్పుడు చోలు మూసుకోవడం బెటర్ అనిపించింది నాకు. 2 worst ఉన్నాయి లిరిక్స్, మాత్రం అసలు నచ్చలేదు నాకు. నేను ఎక్కువగా ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ మధ్యలో ఉన్న సీన్స్ కోసమే ఎక్స్పెక్ట్ చేసిపోయినాను. అవి నన్ను కొంచెం అటు ఇటుగా డిసప్పాయింట్ చేసినాయి. బట్ ఫ్లాష్ బ్యాక్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఆ ఫ్లాష్ బ్యాక్లో ఎన్టీఆర్ అన్న హృతిక్ ఉండరు, చిన్నపిల్లలు ఉంటారు, కిడ్స్ ఉంటారు. ఆ పాట నాకు చాలా బాగా నచ్చింది. అంటే మేబీ ఎక్కువ న్యాచురల్గా ఉందేమో, ఒరిజినల్గా ఉందేమో అని చెప్పి అట్లా తీసుకున్నట్టు నా మైండ్. నాకు అది బాగా నచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో అంత ఎమోషనల్ కనెక్ట్ ఉంది అని తెలుసుకున్న తర్వాత ఇంకా కొంచెం బెటర్ అనిపించింది వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్. బట్ వాళ్ళిద్దరూ ఫేస్ ఆఫ్ వచ్చిన సీన్స్ చాలా తక్కువ, ఒక 4-5 సీన్లు ఉంటాయేమో. ఒక్క సీన్ మాత్రం బాగుంటుంది బోట్లో, ఎన్టీఆర్ అన్న హృతిక్ కళ్ళలో కళ్ళు పెట్టి ఇట్లా చూస్తుంటాడు అనమాట. ఆ సీన్ చాలా బాగుంటుంది. అండ్ ట్రైలర్లో కూడా మనం చూసి అబ్బా ఏంద్రా హృతిక్ని డామినేట్ చేసేలా కళ్ళు పెట్టిండని. బట్ బ్యాక్ స్టోరీ కూడా అట్లనే ఉంటుంది అనుకోండి, అందుకే అక్కడ జస్టిఫై అవుతుంది సీన్. ఇంకా ఒక మాట చెప్పాలి అంటే, ఇప్పుడు కొన్ని సినిమాలలో హీరోయిన్లు ఎందుకు ఉంటారు, పాటల కోసం ఉంటారు. హీరోయిన్ రాగానే పాట వస్తుంది. నాకు ఈ సినిమాలో ఎట్లా అనిపించింది అంటే ఎన్టీఆర్ అన్న కంప్లీట్లీ యాక్షన్ కోసం ఉన్నాడు. జస్ట్ యాక్షన్. ఎన్టీఆర్ అన్న వస్తే ఫైట్లు అంతే. జస్ట్ ఒక 3-4 సీన్లు ఏమో అటు ఇటుగా ఉంటాయి అంతే తప్ప ఎన్టీఆర్ అన్న కనిపిస్తే యాక్షన్, ఫైట్ అంతే. మొత్తం ఫ్లైట్ పగిలిపోవాలి, ట్రైన్లు పగిలిపోవాలి, కార్లు ఇరిగిపోవాలి, మొత్తం బోట్లు, ఇంకా అన్నీ ట్రై చేసారు. ల్యాండ్ మీద ఫైట్ ఉంటుంది, గాల్లో ఫైట్ ఉంటుంది, వాటర్లో ఫైట్ ఉంటుంది, ఫైర్తో ఫైట్ ఉంటుంది. ఆల్మోస్ట్ పంచభూతాలన్నీ వాడేసినారు అనుకోండి. లాస్ట్కి గ్లేసియర్లో కూడా ఫైట్ ఉంటుంది క్లైమాక్స్లో. సో ఆబ్వియస్లీ మనం క్లైమాక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం అదే జరుగుతుందని. ఆబ్వియస్లీ అదే జరుగుతుంది. సో సినిమా మొత్తం అట్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి విజిల్ వర్తి మూమెంట్స్ ఏం రావు నాకు తెలిసి. ఇట్లా చూస్తూ ఉంటాం, పోతుంటుంది సినిమా. ఈ మధ్య అన్ని సినిమాలు అట్లనే వస్తున్నాయి అనుకోండి. కొన్ని చోట్లల్లో కెమెరా ఫోకస్ మిస్ అయినట్టు అనిపించింది. మరి నా ఒక్కడికి ఎట్లా అనిపించిందా నాకు తెలియదు. నేను కూర్చున్న పొజిషన్ రాంగ్గా నాకు తెలియదు.
నేను కొంచెం లెఫ్ట్కి కూర్చున్నాను. నాకు ఎందుకు అట్లా ఎన్టీఆర్ అన్న ఫేస్ మీద కూడా ఇట్లా సీన్స్ పెట్టినప్పుడు కొన్ని ఫోకస్ అవ్వలేదు. నాకు ఎందుకు అట్లా అనిపించిందో నాకు తెలియదు. నేను రాంగ్గా చూసినా మరి నిజంగా అట్లా ఉందా ఎవరైనా చెప్పండి కింద. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సినిమా అయిపోయి బయటకు వస్తుంటే మళ్ళీ అదే డిస్కషన్. సినిమాని చూసి ఇప్పుడు ఆ రివ్యూవర్ ఏమంటాడోరా, ఈ రివ్యూ వాడు ఎట్లా ఇస్తాడోరా, వీడు ఎంత నెంబర్ ఇస్తాడోరా, వాడు ఎంత రేటింగ్ ఇస్తాడోరా. రేయ్ వద్దురా, వాడు ఇచ్చే నెంబరే కాదురా, వాడు వానికి ఇష్టం వచ్చింది ఇస్తున్నాడు. అసలు వాడెవరు, వాడేమన్నా ఒక మీటర్ సెట్ చేసిండా లేకపోతే ఒక బార్ సెట్ చేసిండా ఈ సినిమా నేను డిసైడ్ చేస్తా అని చెప్పి. వాడు వన్ టైంపాస్కి సినిమాలు రివ్యూలు ఇస్తుండు అంతే. వాడు సబ్స్క్రైబర్ కౌంట్ వస్తుంది, వ్యూవర్స్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. వాడు కావాలంటే కోట్లతో ఫైట్ చేస్తాడు, సిస్టమ్తో ఫైట్ చేస్తాడు, పైసలు వస్తున్నాయి, వాడు ఏమని చేస్తాడు. వాడేమో ఒక బార్ సెట్ చేయలేదు, నేను చూసిన సినిమా నేను సర్టిఫై చేస్తేనే చూడండి, నేను మంచిగా ఉందంటేనే మంచిగా ఉంది అని కాదు. అట్లా ఎవ్వడు పెట్టలేదు. ఒక 15 ఏళ్ళ కిందట మనం సినిమా చూడకపోతుండేనా? అప్పుడు ఈ రివ్యూవర్లు అంతా ఏడున్నారు? మహా అంటే పేపర్లలో ఆర్టికల్లో రాస్తుండే అంతే. కొంచెం మారండ్రా బాబు, వాళ్ళు ఏమంటారు అని చెప్పి ముందే యాంటిసిపేట్ చేసి ఇప్పుడు పోతుంటారు సినిమాకి. అవి ఎందుకు? సినిమా వచ్చేది, మన పెద్ద హీరోల సినిమాలు వచ్చేది సంవత్సరానికి ఒకటి. మన ఫేవరెట్ సినిమా హీరోలు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకటి వస్తుంది. దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోతే ఇంకెందుకురా? సరే సినిమా ఇంత చండాలంగా ఉన్నాడు, మేము సెలబ్రేట్ చేసుకోవాలా అని ఒక వర్గం వాళ్ళు వస్తారు. మిమ్మల్ని అట్లా చెప్తలేను. నీకు సినిమా నచ్చినప్పుడు పో, నీకు పోవాలనిపిస్తే ట్రైలర్ చూస్తావు కదా, ట్రైలర్ నీకు వదులుతారు కదా బయటికి, ఓకే రా ఈ సినిమాకి పోవాలి, నేను పోవాలనుకుంటే పో. అంతేగాని వారు రివ్యూ చూసిన తర్వాత నేను సినిమాకి పోతా అని మాత్రం పెట్టుకోకండి. సో ఎస్పెషల్లీ వార్ సినిమా గురించి మాట్లాడాలి అంటే ఓకే, సినిమా ఓకే, ఇదేం అంత బ్యాడ్ ఫిల్మ్ ఏం కాదు. అట్లని చెప్పి దీన్ని మించిన తోపు సినిమా లేదురా, అట్లాంటి సస్పెన్స్ది స్పై మూవీ ఎప్పుడు రాలేదురా ఈ స్పై వర్స్లోనే అన్నట్టు కూడా ఏం లేదు. వార్ చూసారు కదా, ఆల్మోస్ట్ వార్ 2 కూడా అట్లే ఉంటుంది అనుకోండి. అండ్ ఆబ్వియస్లీ హీరోలు కాబట్టి ఎంత గుద్దుకున్నా పొడుచుకున్నా బుల్లెట్లు తగిలినా కూడా సేమ్ వార్లు ఎట్లయితుందో ఇంట్లో కూడా అట్లనే. అంటే వీళ్ళకేం కాదు, వీళ్ళు పైనుంచి కింద పడ్డా, కింద నుంచి మీదికి ఎత్తేసినా, ఏడికి ఎత్తేసినా హీరోలకి ఏం కాదు. హీరోస్ ఆర్ ఇమ్మోర్టల్ అంతే. ఇలా అదొకటి లాజిక్ మైండ్లోకి తీసేసి చూడండి సినిమా. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఎన్టీఆర్ అన్న బేస్ వాయిస్ టూ బేస్ అయిపోతుందేమో అని నా ఒపీనియన్. మరి మీలో ఎవరికైనా అట్లా అనిపించిందో నాకు చెప్పండి. లేదురా బై నువ్వు అవలాగాని నువ్వు తప్పు చూస్తున్నావు అంటే అది కూడా చెప్పండి. అంటే గంభీరంగా మాట్లాడడం వేరు, ఏమంటారు బలవంతంగా ఒక బేస్ని తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. నాకు ఒకటి మోస్ట్ ఇరిటేటింగ్ ఎప్పుడు అనిపించింది తెలుసా? ఎన్టీఆర్ అన్న ఎంట్రీ వచ్చినప్పుడు ఇట్లా హై ఫీల్ అయినా ఫస్ట్ టైం టైగర్ సౌండ్ వస్తుంది ఎన్టీఆర్ అన్న రాగానే. అంటే ఇట్లా వెనకాల ఇట్లా కొట్టైన గుద్దైన టైగర్ సౌండ్స్ వస్తాయి చూసినావా తెలుగు సినిమాలు, అట్లా వస్తాయి. ఏముందర హై అనిపించింది. నెక్స్ట్ ఎన్టీఆర్ అని ఇట్లా కదులుతాడు, కదలనే మళ్ళీ అని వస్తుంది. ఇదేంది, ఓకే సరే రెండోసారి వచ్చింది అనుకున్నాం. మళ్ళీ ఎన్టీఆర్ ఇట్లా కింద పడి ఇట్లా లేస్తుంటాడు అని వస్తుంది. ఎన్నిసార్లు వస్తుందిరా? అంటే మాకు తెలుసు భయ్, తెలుగు పీపుల్ మాకు తెలుసు బేసిక్గా ఎన్టీఆర్ అన్న యంగ్ టైగర్ అని మాకు కొన్ని ఏజెస్ నుంచి తెలుసు. మీరు దాన్ని ప్రతిసారి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ మీరు అక్కడ వాళ్ళకి ఫీడ్ చేయడానిక మరి ఏమో నాకు తెలియదు ఎందుకు తీసిరో, బట్ అది చాలా ఎక్కువ చేసేసారు. టూ మచ్ సౌండ్స్ అట్లా పెడితే డిస్ట్రాక్ట్ అవుతాం మేము. అంటే మాకు తెలుసు ఎన్టీఆర్ అన్న ఎంత పర్ఫామ్ చేస్తాడో, ఆయన యంగ్ టైగర్ అన్నీ తెలుసు మాకు. మీరు ఇవాళ వచ్చి ఏం నేర్పి అని అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పానంటే బాలీవుడ్ డైరెక్టర్స్ మీరు కొంచెం మా హీరోలను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే పట్టుకొని పోతా డైరెక్ట్ సినిమా తీపిస్తాడు, చలో నిన్ను గాల్లో ఎగిరేస్తా, ఆకాశంలో ఎగిరేస్తా, భూమి లోపల తీసుకుపోతా, ఫైర్ మంటలు అన్నీ పెడతా. మాకు అవన్నీ వద్దు. మాకు మంచి స్టోరీ చెప్పండి, లేదా ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. మీరు డమ్మీ సినిమాలు తీస్తారు అట్లనే ఏం కాదు, మీరు చాలా గ్రాండియర్గా తీయాలని తీయబోతుంటారు. అంటే ఎట్లా మీరు ఇమాజిన్ కూడా చేసుకోరు, కారు గుద్దితే బ్రిడ్జ్ మీద నుంచి పోయి ట్రైన్ మీద పడి ట్రైన్ మీద ఫైట్ జరుగుతుంటుంది. అసలు అది మేము ఊహించుకోము, ఈవెన్ మా మైండ్ కూడా తట్టదు. కానీ మీకు తట్టింది, మీరు అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. కానీ మాకు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. మాకు కాదు, మళ్ళీ చెప్తున్నాను, నాకు. నీళ్ళలో పోతుంటుంది షిప్, అవుతుంటుంది ఒక యాక్షన్ ఎపిసోడు. హృతిక్ అన్న వచ్చి డాష్ ఇస్తాడు ఎన్టీఆర్ అన్న బండికి, అదే బోట్కి. ఆ బోటు కట్ చేస్తే రోడ్డు మీద నడుస్తుంటుంది. ఈ లాజిక్ ఎట్లా కూర్చుంది నాకు అర్థం కాలేదు. సరే దానికి టర్బోనో ఏదో ఆన్ చేసినట్టు చూపించారు కానీ లేదు, కొంచెం నమ్మేటట్లేదు అది. అట్లాంటి సీన్లలో కొంచెం హీరోలను వదిలేయండి ప్లీజ్. అట్లాంటి సినిమాలు వచ్చినాయి అనుకోండి, అట్లాంటి సీన్లు పడ్డాయి అనుకోండి సినిమాలలో, రెడీగా ఉంటారు ఆపోజిట్ ఫ్యాండమ్స్, వాళ్ళు వచ్చి దాడి చేస్తుంటారు. అంటే ఇప్పుడు సినిమాలు ఎందుకు తీస్తున్నారు అంటే ఈ మధ్య అవతల హీరోని ఎట్లా ట్రోల్ చేద్దామా ఆ సినిమాలకి ఏంచిన ట్రోల్ మెటీరియల్స్ పట్టుకోనీకి ఉన్నాయి. అట్లా ఎందుకు? ఎవరు అడిగారు మిమ్మల్ని దుబాయ్ సమ్ పామ్ ఐలాండ్ దగ్గర ఎక్కడో తీసుకెళ్ళి బోట్స్ గుద్దుకొని ఆ బోట్స్ రోడ్డు మీదకి వెళ్ళి ఎందుకు? అట్లా వద్దు కదా, అది కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది. మీరు సీన్ పేపర్ మీద రాసినప్పుడు మీకు అనిపించాలి కదా. సో అట్లాంటి సీన్లలో ప్లీజ్ దయచేసి
ఇన్వాల్వ్ చేయకండి కొంచెం హీరోలని. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది నా ఒపీనియన్ మాత్రమే. నాకు సినిమా ఎట్లా అనిపించింది అని మాత్రమే చెప్తున్నాను. అండ్ మీకు ఎట్లా అనిపించిందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు పోండి సినిమాకి, నన్ను అడగొద్దు పైసలు. ఎందుకంటే నేనే $30 పెట్టి పోతున్నా. మళ్ళీ మీరు టార్గెట్ పెడతారు, సినిమాని 100 కోట్లకు తీసుకోవాలి, ఇది మీ టార్గెట్, ఇది మీ బాధ్యత అంటారు. మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి బ్రో, నిజం. అండ్ సినిమా అనేది మాకు ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ఎస్, మేము సినిమా పిచ్చోళ్ళం, అవును. సినిమా కోసం మేము ప్రాణాలు ఇస్తామని చెప్తాం, కానీ నిజంగా ప్రాణాలు ఇవ్వము. ఇంకెక్కువ మాట్లాడుకోవాలంటే అంత ఎక్కువ పైసలు కూడా ఇవ్వలేము. మేము ఫ్యాన్స్, సినిమాని అడ్మైర్ చేస్తాం, హీరోలని దేవుళ్ళ కూడా పూజిస్తాం. మా దాంట్లో అట్లా చాలామంది ఉన్నారు. కానీ జోబుల నుంచి 100 తీసి పెట్టే కాడ 300-400 తీసి పెట్టుర్రా అంటే కొంచెం ఆలోచిస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ బ్యాక్ ఇన్ హోమ్. సో ఇప్పటి నుంచి ఫ్యాన్స్కి టార్గెట్ పెట్టకండి. అట్లీస్ట్ మీ డైరెక్టర్స్కి, లేకపోతే మీరు పెడుతురు కదా డబ్బులు ప్రొడక్షన్ హౌస్, అండ్ మీ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టండి టార్గెట్. మంచి కథ తీసుకురండి, మంచి యాక్టింగ్ చేయండి, లేకపోతే మంచి సెట్స్ వేయండి, లేకపోతే మంచిగా గ్రాఫిక్స్ డిజైన్ చేయండి, లేకపోతే విఎఫ్ఎక్స్ షార్ట్స్, CGI షార్ట్స్ కొంచెం మంచిగా యూజ్ చేయండి అని చెప్పి వాళ్ళకి టార్గెట్ పెట్టండి. ఎందుకంటే మీరు డబ్బులు వాళ్ళకి పే చేస్తారు, మీరు అడిగే రైట్ వాళ్ళకు ఉంటుంది. డబ్బులు మేము మీకు పే చేస్తున్నాం. సో మీరు మమ్మల్ని గట్టిగా అడిగి ఇది మీ బాధ్యత అని చెప్పే రైట్ మీకు లేదనుకుంటున్నాను నేను. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ వార్ 2 మూవీ.